ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, రైతన్నల అభ్యున్నతికి అధికారులు కృషి చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం నెల్లూరులోని జడ్పీ సమావేశం హాల్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశానికి దిశ చైర్మన్ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడి చిత్తశుద్ధితో రైతన్నల అభ్యున్నతికి కృషి చేయాలని తెలిపారు. ముందుగా సమావేశానికి వచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఎమ్మెల్సీ భల్లి కళ్యాణ్ చక్రవర్తి, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. దిశ కమిటీ చైర్మన్గా ఈరోజు ఫస్ట్ కమిటీ మీటింగ్ నేను రావడం, దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. దిశ అనేది చెప్పాలంటే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడే మేడం చెప్పినట్టు దాదాపు 67 స్కీమ్స్ ఉన్నాయి. బట్ వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్. మన జిల్లాలో దీన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆఫీసర్స్ మీరందరూ దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ విపరీతంగా ఉంది దీంట్లో. నాకు ఈ మధ్యనే నేను ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఉన్నాను. ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ క్వశ్చన్, డిడ్ యూ కండక్ట్ దిశ మీటింగ్? నో సార్. ఒకటే మాట, గో టు గుజరాత్, సి ఒక కాన్స్టిట్యున్సీ పేరు చెప్పి ఆ ఎంపీ పేరు చెప్పాడు నాకు. టుడే ఈజ్ ద జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్. ఆయన కాన్స్టిట్యున్సీ చూడండి, ఆ హిస్టరీ చూడండి. ఈ కమిటీ, ఈ దిశ వల్ల, ఈ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేసిన వల్ల ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అతను, ఆ ఎంపీ. ఆ కాన్స్టిట్యున్సీ పోయి చూస్తే మీకు అర్థం అవుతుంది. టుడే దాదాపు ఐ థింక్ 2 ఎలక్షన్స్ 3 ఎలక్షన్స్ నుంచి హైయెస్ట్ అతను ఆయన గెలిచేది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్తో 9 lakhs, 7 lakhs, 9 lakhs ఆ రేంజ్లో గెలుస్తున్నాడు. దాని హిస్టరీ బయట వచ్చి కూడా చూస్తే కరెక్టే. సో ఆ కాన్స్టిట్యున్సీ పోయి మీరు చూడండి, యూ స్టడీ ఇట్. ఒక టీం తీసుకుపోయి స్టడీ చేసి మీ కాన్స్టిట్యున్సీలో దాన్ని ఫాలో కండి. ఇట్ విల్ బి అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ టిప్ ఫర్ యూ అని ఆయన దగ్గర నుంచి వచ్చిన సూచన నాకు. సో దాన్ని పాటించాలని ఆ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్, ఆయన అఫ్ కోర్స్ టుడే ఇస్ ద జల్ శక్తి మినిస్టర్, పోయి చెప్పాడు సార్ తప్పకుండా రాండి, ఒక టీంని పంపించి. బికాస్ మనము వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది ఫెసిలిటీస్ దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ హెస్ ప్రొవైడెడ్. ఏంటంటే మనం దాన్ని అఫ్ కోర్స్ కలెక్టర్ గారు వాళ్ళు డెఫినెట్గా చేస్తున్నారని అనుకుంటున్నా. బట్ నాకు కొత్త, నేను ఇప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని ఏ స్కీమ్లో మనము మన జిల్లా బెనిఫిట్ అవుతుంది, ఏ స్కీమ్ కింద మనం బెనిఫిట్ అవుతుందని ఐ హావ్ స్టార్టెడ్ మై హోంవర్క్. టుడే ఐ యామ్ ఎ లెర్నర్, మీ అందరి ముందే చెప్తున్నా. బట్ ఐ విల్ బి ఎ ప్రొఫెషనల్ ఫైనల్. ఎందుకంటే అవసరం, జిల్లా డెవలప్ చేయాలంటే మనం కూడా మనసు పెట్టాలి. యాజ్ అ పార్లమెంటేరియన్ నా జస్టిస్ నేను చేయాలి. మీరందరూ నాకు ఓటేసిన దానికి నేనేదో ఢిల్లీ పోయి వచ్చాను, లేకపోతే నేను ఎంపీ అని ఆ 2 పదాల కోసం ఉండకూడదు. మనం సర్వీస్ చేయాలా. ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ది పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఇండైరెక్ట్లీ టు ఆల్ ది రెస్పెక్టెడ్ ఎమ్మెల్యేస్. ఈరోజు అందరు ఎమ్మెల్యేలు వచ్చింటే కూడా ఈరోజు బాగుండేది. సరే రాలేదు, ఎనీవే దిస్ కెన్ బి కన్వేడ్ టు దెమ్ ఆల్సో. ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ సురేష్ గారు వచ్చి ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ హి హస్ కమ్. ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్ స్కీమ్స్ ఇవన్నీ. మనం డీటెయిల్గా పోతే స్టేట్ గవర్నమెంట్ మీదనే మనం డిపెండ్ అవుతున్నాం. స్టేట్ గవర్నమెంట్, సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఎంత ఎయిడ్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ సార్ కండక్ట్ చేస్తారు కదా మీటింగు, ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని మీద నా అబ్జర్వేషన్స్, మేబీ ఈవెన్ ఐ మే ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఆల్సో టు ది డిపార్ట్మెంట్ హెడ్స్. సో ప్లీజ్ ఆన్సర్ మీ. And I also want one thing, that all of you take this seriously.
డోంట్ థింక్ ఒక మీటింగ్ పెట్టారు ఈరోజు అయిపోయింది అని మటుకు. ఐఎమ్ నాట్ ఎంబీ ఆన్ దట్ టైం. సో ఐ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్. అందుకని మీ అందరూ కూడా సబ్జెక్ట్ ఒకటి, అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఆఫీసర్స్ అందరన్నా వచ్చి ఉన్నారు. బికాస్ ఈ మీటింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. Politicians also should have come. I am happy the madam has come. Being the ZP chairman, Arnamana vachindi, that is good. At least I am seeing 2 people in the district who are at least here. If not, I don't know if I have missed anyone. All the municipal chairman seems to have come. That is also good. Andaru vachinattu unnarani anukuntunna. Vaste baagundedu andaru. But anyway, it is left to them. So thank you to all, and I wish the collector to take it forward. పార్లమెంట్ సభ్యులు దిశా చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అరుణమ్మ గారికి, అలాగే కలెక్టర్ గారికి నమస్కారాలు. దీనికి ముందు ఉన్న పెద్దలు, నాయకులు కానీ ఆఫీసర్స్ కానీ నమస్కారం. అమ్మా, ఇది వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇది నేను ఒకసారి ఒక రివ్యూలో ఇప్పుడు ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో 1426 శాంపిల్స్ రిసీవ్ చేసుకున్నాను. 1426 శాంపిల్స్ రిసీవ్ చేసుకున్నాను. నేనేమంటానంటే, ఈ శాంపిల్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత టెస్టింగ్ అయ్యాక మీరు ఫీడ్బ్యాక్ మెకానిజం ప్రాపర్గా వర్క్ అవుతుంది గ్రౌండ్ లెవెల్. ఏ రైతు దగ్గరికి వీళ్ళు మళ్ళీ వెళ్ళి రైతులు కూర్చోబెట్టుకొని, మీరు కార్డ్స్ అంటున్నారు, కార్డ్స్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో నాకు తెలియదు, బట్ అక్కడికి వెళ్ళాక రైతుతో కూర్చోబెట్టుకొని ఈ సాయిల్ టెస్ట్ ఇది ఈ విధంగా వచ్చిందని చెప్పి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చిన దగ్గర లేదు. నేను అసలు కలిగిన ఒక మండలంలో చెక్ చేశాను. చాలామంది రైతులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ దగ్గరికి ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం వెళ్ళట్లేదు, మీరు ఆ లూప్ క్లోజ్ చేయట్లేదు. సో మనం ఎన్ని శాంపిల్స్ తీసుకొని మనం ఎంత టెస్టింగ్ ఎంత ఖర్చు పెట్టినా కూడా అది రైతు దగ్గరికి వెళ్ళి రైతుని ఎడ్యుకేట్ చేయకపోతే ఈ ప్రోగ్రామ్ వల్ల ఉపయోగం లేదు. అదొకటి మీరు ఒకసారి ప్రాపర్గా మానిటర్ చేయండి. గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుందా లేదనేది ఒకసారి వెరిఫై చేయండి. మీరు వెళ్తుందని మీరు అనుకోవచ్చు, బట్ కింద వెళ్ళట్లేదు. ఒకసారి అది మేక్ షూర్ ఈస్ గోయింగ్ ఎట్ ద గ్రౌండ్. యా, ఓకే, థ్యాంక్ యూ. సార్, ఈ సంవత్సరం